నెంబర్ 1. భార్యతో గుడికి వెళ్ళలేడు కానీ గుళ్ళో డబ్బులు కావాలి. ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ప్రజల సొమ్ముతో గుడి సెట్టు వేసుకుని ఇలా వ్యవహరించిన వాడు ఇలాంటి గుడిసేటి పని చెయ్యడని మనం ఎలా అనుకుంటాం? కాబట్టి హిందువులారా, తెలుగు నేలపై ఉన్న హిందువులారా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న హిందువులారా, మీకు మొక్కి చెబుతున్నాను, మీరు ఇంకా కులాలు పార్టీలు అంటూ, ప్రాంతము భాష అంటూ మీ అహంకారానికి మీరు ఆజ్యం పోస్తే రేపొద్దున్న జరగబోయే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. బంగ్లాదేశ్లో కోసేటప్పుడు, పెట్రోల్ పోసేటప్పుడు, సార్ మీ శెట్టి గారా, రెడ్డి గారా, మీ శర్మ గారా, వర్మ గారా అని ఎవడూ చేయలేదు, చెయ్యరు కూడా. అలాగే అడ్డనామాలు నిలువునామాలు అనుకునే వాళ్ళకు కూడా చెప్తున్నా, ఔరంగజేబు తోడో కూల్చేయమని చెప్పాడు. ఏంటిది? శివాలయం, కాశీ విశ్వనాథుడి గుడి. ఇప్పటికీ ఆ మొండిగోడలతో అసలు శివాలయం దాన్ని ఆక్రమించి కట్టిన మసీదు రూపుతో ఉంది. అది శివాలయం అని కోల్చమనలే. ఏ మధురలో కృష్ణుడి గుడి కూల్చు, అది విష్ణాలయం అని కోల్చమనలే. అది హిందువుల గుడి కోల్చాలి. ఎక్కడో దూరం వద్దండి, రాజమండ్రిలో పెద్ద మసీదుగా పిలువబడేది వేణుగోపాల స్వామి గుడి. ఇప్పటికీ లోపలికి వెళ్ళి చూడండి, నేను వెళ్ళాను, అది గుడే, కానీ మనం లేవు, ఆ మూర్తి లేదు. మీరు ఇంకా కులం అంటూ, మీరు ఇంకా పార్టీ అంటూ ఉంటే రేపు తిరుమలకి కూడా ఆ స్థితి వస్తుంది. కాబట్టి వాడు మా కులం కాబట్టి సపోర్ట్ చేస్తాను అనకండి, వాడు మా పార్టీ కాబట్టి సపోర్ట్ చేస్తాను అనకండి, వాడు డబ్బులు ఇచ్చాడని సపోర్ట్ చేయకండి, ధర్మం ఉంటేనే సపోర్ట్ చేయండి. ఎవడైనా చరిత్ర చూడండి, నాన్న ఎటుపోయాడు, బాబాయ్ ఎటుపోయాడు, తాతయ్య ఎటుపోయాడు. కాబట్టి ధర్మము, తిరుమలని అంత భ్రష్టు పట్టించాలన్న ఆలోచన ఎందుకు వస్తుందంటే, వచ్చే వాళ్ళకి రాకుండా చేయడానికి. ఎంతమంది చెప్పారో, మాతో ఎంతోమంది చెప్పారు, తిరుమలకి పోవాలనిపించట్లే గురూజీ అని. ఎందుకని చెప్పారు? అటువంటి వాతావరణం క్రియేట్ చేశారు. ఆ క్యూ లైన్లో పిల్లలకు పాలు ఇచ్చేవారు కాదు. ప్రసాదం విషయంలో మీరు చూశారు, నన్ను ఎంత హెరాస్ చేశారో మీరు చూశారు. గోవిందనామం చెబితే అడ్డుకోవడాన్ని మీరు చూశారు. నా గురించి బ్యాడ్గా వెబ్సైట్లో పెట్టడం చూశారు. స్వామివారి సొమ్ము కావాలా పథకాలకి, స్వామివారు వద్దా? ఈ నీతి లేని తనం వాళ్ళకి రావడానికి కారణం ఏంటి? వాళ్ళు నమ్ముకున్న మతం, ఆ మతం నీతి లేనిది. కాబట్టి ఎడారి మతాల నుంచి ప్రపంచాన్ని రక్షించలేకపోవచ్చు, దేశాన్ని రక్షించలేకపోవచ్చు, అట్లీస్ట్ మన రాష్ట్రాన్ని రక్షించుకుందాం, ఈ తెలుగు నేలను రక్షించుకుందాం. అన్ని మతాలు సమానం అనే మాట్లాడే దరిద్రులు ఎవరైనా ఉంటే ఒప్పించడానికి మీ నెంబర్ ఇవ్వండి, లేకపోతే నా నెంబర్ ఇస్తాను. అబద్ధాలు ఆడడం మానేయండి, ఆంధ్రప్రదేశ్ని, దేవాలయాల్ని రక్షించండి, తెలుగు నేలని రక్షించండి. నమో వెంకటేశ. వెంకటేశ ఉన్నాడు, నేను చాలాసార్లు చెప్పా. వెంకీ మహా పెంకి, పెట్టుకున్నోడికల్లా పగిలింది టెంకి, డోంట్ బిహేవ్ లైక్ ఏ మంకీ. ఎవడు తప్పు చేసినా వాడు ద్రోహి. నెంబర్ 1. భార్యతో గుడికి వెళ్ళలేడు కానీ గుళ్ళో డబ్బులు కావాలి. ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ప్రజల సొమ్ముతో గుడి సెట్టు వేసుకుని ఇలా వ్యవహరించిన వాడు ఇలాంటి గుడిసేటి పని చెయ్యడని మనం ఎలా అనుకుంటాం? కాబట్టి హిందువులారా, తెలుగు నేలపై ఉన్న హిందువులారా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న హిందువులారా, మీకు మొక్కి చెబుతున్నాను, మీరు ఇంకా కులాలు పార్టీలు అంటూ, ప్రాంతము భాష అంటూ మీ అహంకారానికి మీరు ఆజ్యం పోస్తే రేపొద్దున్న జరగబోయే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. బంగ్లాదేశ్లో కోసేటప్పుడు
పెట్రోల్ పోసేటప్పుడు సార్ మీ శెట్టి గారా, రెడ్డి గారా, మీ శర్మ గారా, వర్మ గారా అని ఎవడూ చేయలేదు, చెయ్యరు కూడా. అలాగే అడ్డనామాలు నిలువునామాలు అనుకునే వాళ్ళకు కూడా చెప్తున్నా, ఔరంగజేబు తోడో కూల్చేయమని చెప్పాడు. ఏంటిది? శివాలయం, కాశీ విశ్వనాథుడి గుడి. ఇప్పటికీ ఆ మొండిగోడలతో అసలు శివాలయం దాన్ని ఆక్రమించి కట్టిన మసీదు రూపుతో ఉంది. అది శివాలయం అని కోల్చమనలే. హే మధురలో కృష్ణుడి గుడి కూల్చు, అది విష్ణాలయం అని కోల్చమనలే. అది హిందువుల గుడి, కోల్చాలి. ఎక్కడో దూరం వద్దండి, రాజమండ్రిలో పెద్ద మసీదుగా పిలువబడేది వేణుగోపాల స్వామి గుడి. ఇప్పటికీ లోపలికి వెళ్ళి చూడండి, నేను వెళ్ళాను, అది గుడే, కానీ మనం లేవు, ఆ మూర్తి లేదు. మీరు ఇంకా కులం అంటూ, మీరు ఇంకా పార్టీ అంటూ ఉంటే రేపు తిరుమలకి కూడా ఆ స్థితి వస్తుంది. కాబట్టి వాడు మా కులం కాబట్టి సపోర్ట్ చేస్తాను అనకండి, వాడు మా పార్టీ కాబట్టి సపోర్ట్ చేస్తాను అనకండి, వాడు డబ్బులు ఇచ్చాడని సపోర్ట్ చేయకండి, ధర్మం ఉంటేనే సపోర్ట్ చేయండి. ఎవడైనా చరిత్ర చూడండి, నాన్న ఎటుపోయాడు, బాబాయ్ ఎటుపోయాడు, తాతయ్య ఎటుపోయాడు. కాబట్టి ధర్మము తిరుమలని అంత భ్రష్టు పట్టించాలన్న ఆలోచన ఎందుకు వస్తుందంటే, వచ్చే వాళ్ళకి రాకుండా చేయడానికి. ఎంతమంది చెప్పారో, మాతో ఎంతోమంది చెప్పారు, తిరుమలకి పోవాలనిపించట్లే గురూజీ అని. ఎందుకని చెప్పారు? అటువంటి వాతావరణం క్రియేట్ చేశారు. ఆ క్యూ లైన్లో పిల్లలకు పాలు ఇచ్చేవారు కాదు. ప్రసాదం విషయంలో మీరు చూశారు, నన్ను ఎంత హెరాస్ చేశారో మీరు చూశారు. గోవిందనామం చెబితే అడ్డుకోవడాన్ని మీరు చూశారు. నా గురించి బ్యాడ్గా వెబ్సైట్లో పెట్టడం చూశారు. స్వామివారి సొమ్ము కావాలా పథకాలకి, స్వామివారి వద్దా? ఈ నీతి లేని తనం వాళ్ళకి రావడానికి కారణం ఏంటి? వాళ్ళు నమ్ముకున్న మతం, ఆ మతం నీతి లేనిది. కాబట్టి ఎడారి మతాల నుంచి ప్రపంచాన్ని రక్షించలేకపోవచ్చు, దేశాన్ని రక్షించలేకపోవచ్చు, అట్లీస్ట్ మన రాష్ట్రాన్ని రక్షించుకుందాం, ఈ తెలుగు నేలను రక్షించుకుందాం. అన్ని మతాలు సమానం అనే మాట్లాడే దరిద్రులు ఎవరైనా ఉంటే ఒప్పించడానికి మీ నెంబర్ ఇవ్వండి, లేకపోతే నా నెంబర్ ఇస్తాను. అబద్ధాలు ఆడడం మానేయండి, ఆంధ్రప్రదేశ్ని, దేవాలయాల్ని రక్షించండి, తెలుగు నేలని రక్షించండి. నమో వెంకటేశ. వెంకటేశ ఉన్నాడు, నేను చాలాసార్లు చెప్పా. వెంకీ మహా పెంకి, పెట్టుకున్నోడికల్లా పగిలింది టెంకి. డోంట్ బిహేవ్ లైక్ ఏ మంకీ. ఎవడు తప్పు చేసినా వాడు ద్రోహి.